నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా దీవెన నిధులను రిలీజ్ చేసిన సీఎం జగన్. 584 కోట్ల విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన, న్యాయం చేయాలని డిమాండ్. అయోధ్య నుండి పెద్ద శంకరంపేటకు చేరిన అక్షింతలు, జయరామ జపాన్ని స్మరించుకున్న భక్తులు. ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ ప్రకటించిన జేడీ. ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందన్న లక్ష్మీనారాయణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సంచలన విషయాలు వెల్లడించిన మంత్రులు. కాంగ్రెస్ తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన నారాయణ. కార్మిక సంఘం ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదన్న కామ్రేడ్. జనవరి 4 నుంచి టీడీపీ జోహో బీసీ కార్యక్రమం. బీసీలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యమన్న లోకేష్. లైబీరియాలో ఘోర ప్రమాదం, పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది మృతి. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. ఈ పత్రాలు డ్రామాలు ఎంతో కాలం సాగమన్న ఎమ్మెల్యే. ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, అందుబాటులోకి 1000 కొత్త బస్సులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి 584 కోట్ల రూపాయల విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. దీనివల్ల ఈ త్రైమాసికానికి 8.09 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని సీఎం జగన్ చెప్పారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు నిరసన తెలిపింది. ఎంబరి ప్రశాంత్ యువకుడిని ప్రేమించి మోసం చేశాడని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. నెల క్రితం మరో అమ్మాయితో ప్రశాంత్ నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకు చేశామా నిరసన? నన్ను ప్రేమించిన అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుని అనడం వల్ల నేను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి కూర్చోవడం జరిగింది. అక్కడ కూర్చొని నిరసన చేయడం జరిగింది. మధ్యలో మా ఇరు వర్గాలు, మా కుల పెద్దవాళ్ళు వాళ్ళ కుల పెద్దవాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడడంలో వాళ్ళు చేసుకోవడానికి మధ్యలో వెళ్ళిపోవడం వల్ల నేను ఒక్కదాన్ని, నా వ్యక్తిగత ఒక్కదాన్ని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి నిరసన చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ఎవరు రాలేరు. నేనే నిరసన చేయడం ఒక్కదాన్ని. అక్కనే ఉంటా, అక్కడనే వాటితో పెళ్లి చేసుకుంటా అని అక్కనే ఉండడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే అక్కడ ఉన్న కొద్దిసేపటికి పోలీసు వాళ్ళు రావడం జరిగింది అక్కడికి. కానీ తెలియని మొత్తం అందరికీ తెలిసిపోయింది. వేరే చేసుకోవడానికి కూడా రాలేరు. నేను ఇప్పుడు నా జీవితమే నాశనం. వాడు చేసుకోకపోతే నా జీవితం అనేది ఉండదు. ఖచ్చితంగా వాడు నన్ను చేసుకోవాలి. ఈ విషయాన్ని పోలీసు డిపార్ట్మెంట్ కానీ, ఎస్పీ మేడం కానీ అందరూ కూడా కానీ దృష్టిలో ఉంచుకున్న న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆడపిల్లకి ఇంత మోసం జరగదు, న్యాయం చేస్తారని నమ్ముతున్నా. దీన్ని నేను మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి పెళ్లిలో కూర్చుంటా, నువ్వు పెళ్లి చేసుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నమ్మించి అని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు గత నెల ముందు వాళ్ళు ఇంకో అమ్మాయితో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకోరు. నాకు ప్రేమించి ఇంకో అమ్మాయిని ఎట్లా ఫిక్స్ చేసుకొని అని అడిగితే ఇంట్లో వాళ్ళ ఫోర్స్ చేసుకోరు. ఇంట్లో అనుకోకపోవాల్సి వచ్చింది. కానీ నాకు ఇష్టం లేదు, నేను నిన్నే చేసుకుంటా, నేను అడ్రస్ చెప్తా, నువ్వు ఆడుకొని నువ్వు చెడగొట్టరా, అట్లయితే వీళ్ళు వింటారు, అట్లన్నా పెళ్లి చేస్తారు రమానతో అని చెప్పేసి అడ్రస్ చెప్తారు. అడ్రస్ చెప్పడం వల్ల నేను పోయి ఆడ పెళ్లి చెడగొట్టి రావడం జరిగింది. ఆవేశంలో కోపంతో అట్లా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఉన్నారు అమ్మాయి బాధ ఎవరికైనా ఆడకూతురే కదా, ఆడవాళ్ళకి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. మామూలు జనాలు కూడా వారికి హెల్ప్ చేస్తారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రుని అక్షంతలను మెదక్ జిల్లా శంకరంపేట రామ మందిరంలో గ్రామస్తులు పూజలు చేశారు. జయరామ అనే మహామంత్రాన్ని జపించుకుంటూ భక్తులు తలపై అక్షంతలు పెట్టుకొని స్మరించుకున్నారు. మనకు
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇప్పుడు జనవరి 22వ తేదీ నాడు బాలరాముని యొక్క విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నది. అది మన కళ్ళ ముంగట జరగబోతున్నది. మనకందరికీ తెలుసు, గుడి యొక్క నిర్మాణం కోసం, భవన నిర్మాణ దానికోసం భూమి పూజ కార్యక్రమం కూడా మన కళ్ళ ముంగట జరిగింది. మనమందరం హిందువుగా జన్మించినటువంటి మనమందరం ఎంతో ధన్యులం. మనకు చెప్తుంటుంటారు, అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మ ఎత్తినటువంటి మనమందరం హిందువుగా పుట్టడం ఇంకొక భాగ్యంగా మనమందరం కూడా భావించాలి. మరి అలాంటి హిందువుగా ఉన్నటువంటి మనము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం 4 యుగాలు ఏవైతే ఉన్నాయో, త్రేతాయుగంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఇప్పటి వరకు మనం తలుచుకుంటున్నాము అని అంటే రాముడు చేసినటువంటి రాముని యొక్క కార్యము, రాముని యొక్క కుటుంబ వ్యవస్థ ఏదైతుందో అది అందరి లోపల ఉండాలని మనం కోరుకుంటుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్ర బాధ్యత అని అన్నారు. ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీలు లేవనెత్తుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. తమకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ని 5 మంత్రుల బృందం పరిశీలించింది. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. అనంతరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్, సిపిఐ మధ్య విభేదాలు వచ్చాయని, తగవులాడుకుంటున్నారని ప్రచారం సాగుతుందని ఇందులో వాస్తవం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జనవరి 4 నుంచి రాష్ట్రంలో జయహో బీసీ కార్యక్రమం చేపట్టనుంది. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని బీసీలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయడమే జయహో బీసీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆఫ్రికా దేశం లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బోల్తా పడిన ఓ చమురు ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండడంతో ఆ పెట్రోల్ ను క్యాన్ లో పట్టేందుకు వెళ్లిన 40 మంది మృత్యువాత పడ్డారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండా తాము అద్దెదారులను ఎంపిక చేశామని, ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ శుభవార్త చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని ట్వీట్ చేశారు. 400 కోట్ల వ్యయంతో 1000కి పైగా అధునాతన డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యా దీవెన నిధులను రిలీజ్ చేసిన సీఎం జగన్. 584 కోట్ల విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన, న్యాయం చేయాలని డిమాండ్. అయోధ్య నుండి పెద్ద శంకరంపేటకు చేరిన అక్షింతలు, జయరామ జపాన్ని స్మరించుకున్న భక్తులు. ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ ప్రకటించిన జేడీ. ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందన్న లక్ష్మీనారాయణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సంచలన విషయాలు వెల్లడించిన మంత్రులు. కాంగ్రెస్ తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన నారాయణ. కార్మిక సంఘం ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదన్న కామ్రేడ్. జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ కార్యక్రమం, బీసీలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యమన్న లోకేష్. లైబీరియాలో ఘోర ప్రమాదం, పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది మృతి. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. ఈ పత్రాలు డ్రామాలు ఎంతో కాలం సాగమన్న ఎమ్మెల్యే. ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, అందుబాటులోకి 1000 కొత్త బస్సులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.